థ్యాంక్ యూ. మా సుత్తిని శ్రద్ధగా విన్నారు. చాలాసేపు మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టించాం. కానీ మాస్టర్ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి మీతో కలిగించే భాగ్యాన్ని కలిగించడానికి ఆ మాస్టర్ గారికి బహుదా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఎవరికి ఎవరు థ్యాంక్స్ చెప్తా ఉన్నారు ఇంత విని. సరే, అది మళ్ళా ఏం రాసిద్దా అంటే ఎవరి లోకం వాడితే చెప్పరా. ఇప్పుడు అంటే మన పూర్వజన్మ నుంచి అన్ని వాసనలు ఉన్నప్పటే ఇప్పుడు కర్మలని అనుభవిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఈ జన్మతోనే అన్ని పరిపూర్ణంగా అంటే కంప్లీట్ చేసుకొని ఒక జన్మ అనేది లేకుండా ఎస్, అది నువ్వు ఎంత బాగా కడుక్కుంటావు అనే దాని మీద డిపెండ్ అయింది. వాడు ఇక్కడికి కడుక్కోమనే పంపించాడు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కడుక్కునే బదులు పూసుకుంటాను. ఈ పూసుకోవడం తగ్గిస్తే చాలు, అది కనుక అదే ఎండిపోయి ఊడిపోద్ది. ధ్యానము చేస్తూ నీ కర్తవ్యాలు, ఒక భార్యగా, ఒక కూతురుగా, ఒక కొడుకుగా, ఒక ఆఫీస్లో వర్కర్గా, ఎంప్లాయీగా, నీకు ఏమేమి. మనకు ఒకే ధర్మం లేదు, మనిషి ఒక్కళ్ళమే. ఇప్పుడు ఆయన నాడు చెప్పాను కదా, తండ్రి కొడుకు అన్నీ ఆయనే, అల్లుడు ఆయనే, తాత ఆయనే. అట్లా నీకు కూడా ఆయా కర్తవ్యాలను నీ వరకు నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తూ ఇంకోళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేతనైతే ఆకలితో ఉన్న ఒకడికి పెట్టడం, జ్ఞానం లేని వానికి జ్ఞానం గురించి చెప్పడం వరకు నీ ధర్మం. వాడి జుట్టు పట్టుకొని రా నా మాట ఇంద్రా ఇక్కడ కూర్చో ధ్యానం చేయి ఇక్కడ కూర్చో అన్నా అంటే వాడిని నిన్ను కొట్టిపోతాం. చెప్పడం మూలంగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ. ఐ ఫీల్ గుడ్, యూ ఆల్సో ఫీల్ గుడ్ అని చెప్పడం. ఈ పనులు చేసుకుంటూ ఉన్నామంటే మనం ఓకే. బట్ ఈ జన్మలోనే పోవాలనే మొండితనం ఉండరాదు. ఎందుకంటే ఆ మూట ఎంత ఉందో సంచితం మనకు తెలియదు. వాడు చెప్పి సావడు. 2 జన్మలు పట్టచ్చు, 3 జన్మలు పట్టచ్చు, కానీ మోక్షం వచ్చి తీరుతుంది. ఓ చిన్న తమాషా కథ స్వామి. నారదుడు పోతా ఉంటే వినపడతానే ఉంది కదా, ఇంకెవరు ఉన్నారు ఈడ? వినపడదా లాస్ట్? ఒకసారి నారదుడు అట్లా భూలోకంలో పోతా అంటే 3 తపస్సు చేస్తా కనపడినారు. ఆ 3 వాడిని ఒకటే ప్రశ్న అడిగినారు, నువ్వు ఎక్కడికి పోతాడావు స్వామి అని. నారాయణకి దర్శనం చేసేదానికి అన్నాడు. అయితే నాకు ఎప్పుడు ఆయన మోక్షం ఇస్తాడో అడిగి కనుక్కొని రా అన్నాడు. 2వవాడు అదే అడిగినాడు, 3వవాడు అదే అడిగినాడు. ఈయన నారాయణ దగ్గరికి పోయినాడు. వెనక్కు పోయేటప్పుడు స్వామి ఆ కింద 3 నన్ను ఈ మాట అడిగినారు, ఎవడెవరికి ఎప్పుడెప్పుడు మోక్షం ఉందో చెప్పు అన్నాడు. మొదటి వానికి 20 జన్మలు, 2వ వానికి 70 జన్మలు, 3వ వానికి 10,000 జన్మలు ఉన్నాయి నాయన అని చెప్పినాడు. వీడు వచ్చి చెప్పినాడు, నీకు 20 జన్మల తర్వాత మోక్షం ఉంది. ఓమ్మో ఇంకా 20 జన్మలా అన్నాడు. వాడు 2వ వాడికి నీకు 70 జన్మలు అంట భయ అన్నాడు. వాడు నాయన 20 అని వాడు ఏడుస్తుంటే నాకు 70 అన్నాడు. 3వ వాడికి చెప్పినాడు నీకు 10,000 జన్మల తర్వాత మోక్షం. ఆహా, 10,000 జన్మల తర్వాత నాకు మోక్షం ఉందంట. ది వే ఆఫ్ థింకింగ్ పాజిటివ్. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్, నాట్ ఇన్ నెగిటివ్. నాకు ఇంతే వచ్చింది అనే మాట కూడా ఇంతే. నాకు ఇంత వచ్చింది అన్నా కానీ ఇంత అన్న పదం ఒకటే. హౌ యు ఆర్ యూటిలైజింగ్ దట్ వర్డ్ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ థింకింగ్. జస్టిఫికేషన్ అది కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఈ జన్మలోనే కావాలంటే నా గ్యారంటీ లేదు. పోయి అది కూడా మారిపోవచ్చు. జాతకము, చేతి రాతలు, తల రాతలు 3 కూడా మారే ఛాన్స్ ఉంది. మార్కండేయుని చూసిన వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు. వాడి తల రాత చదివి ఈ బ్రహ్మకి ఏం బుద్ధి లేదు, వీడు ఇంక 1 సంవత్సరమే బతుకుతాడు, ఒరే నాయన నువ్వు ఇంత బాగుండవురా 1 సంవత్సరమే బతుకుతావు అన్నాడు. మనకు ఎవడైనా చెప్పినాడు అనుకో, డాక్టర్ నువ్వు 1 సంవత్సరానికి పోతావు అని, వామ్మో సంవత్సరానికంటే 6 నెలలకే పోతావు. కానీ వాడేమనుకున్నాడు, ఓ ఇంకా సంవత్సరం ఉందా, పైవాడు ఏమన్నా చేస్తాడు అనుకో.
ఆ శివనామం చెప్తా కూర్చున్నాడు. యముడు వచ్చి ప్రాణం తీసుకొని పోతే శివుడు వచ్చి బతికినాడు. ఏమైంది? బ్రహ్మరాత మారిపోయాడు. కుచేలుడు 7 జన్మల వరకు ఎవడు చేయి చూపించినా కానీ 7 జన్మల వరకు నీకు దరిద్రమేరా అన్నారు అందరూ. కానీ అంత అటుకులు అక్కడ తినంగానే వీడి పూరి గుడిస్తే రాజమహాలయ్య. రెండోసారి తినంగానే విద్య లేని కొడుకులు, అందం లేని కొడుకులు అంతా బ్రహ్మజ్ఞానులు, అందమైన వాళ్ళుగా మారిపోయినారు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఏమైంది వాడి చేతిరాత? పైవాడు అనుకుంటే అవుతుంది. ఆ పైవాడు ఎవడు? నువ్వే. నీ లోపల ఉన్నవాడే ఆ పైవాడు. నీ విష్ అండ్ విల్ నీకు స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. మాకు కూడా పెట్రోల్ అయిపోయినట్లుంది, బ్యాటరీ డౌన్ అయిపోయింది వాగి వాగి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా అమృత వాక్యాలు మనకి ముందు మాస్టర్కు థ్యాంక్స్ చెప్పాలా? మరి 2 సంవత్సరాల గురించి గట్టిగా చెప్పడం మనకి నెంబర్స్ తక్కువ ఉన్నా కానీ ఎంతో జిజ్ఞాసంలో ఉన్నారు. ఇక్కడ చక్కగా క్వశ్చన్స్ అడిగారు గురుగారు, వాటికి ఎన్నో ఆన్సర్స్ వచ్చి ఎంతో సబ్జెక్ట్ వచ్చింది. గురువు ఎప్పుడు చెప్తా ఉంటాడు సత్సంగం అంటే ఒకరు పార్టిసిపేట్. రాసి కాదు కావాల్సింది, వాసి ఉండేవాళ్ళు. ఆ జిజ్ఞాస పరులు 2 ఉన్నా చాలు. సో ఈరోజు అద్భుతంగా డౌటే లేదు, ఎంతో చక్కగా కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలిసినాయి. సాధారణంగా 600 కిలోమీటర్లు అన్నారు కదండి, ఒక్కొక్కసారి 5-6 వేల కిలోమీటర్లు కూడా గురుగారు మరి ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి మహనీయులు మన సెంటర్లోకి వచ్చి మనకి మరి సమయాన్ని ఇచ్చి ఎన్నో అద్భుతమైన విషయాలు ఇచ్చారు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఆచరిద్దాం, విని వెళ్ళటం కాదు. సినిమా ఏం చేస్తాం, చూసి బయటకు వెళ్తాం, కొన్నిసేపు ఆ ఎమోషన్స్ లోపల ఉంటాయి, తర్వాత నార్మల్. సో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలి, అవగాహనలో తెచ్చుకొని సాధన చేయాలి. ఓకేనా? అయితే ఇక్కడ చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, బాధ కాదు, ఎన్నోసార్లు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామీజీ క్లాస్ కానీ సార్ క్లాస్ పెడితే 500-600 మంది వస్తారు. ఇంత అద్భుతంగా రంగస్వామి సార్, ఆయన ఎంత నిస్వార్థపడి ఎంత ఆయన ఇచ్చి నేను కొన్ని నెలల పాటు ట్రావెలింగ్ చేస్తున్నా, ఎన్నోసార్లు కారులో డిస్కస్ చేస్తాం. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సెంటర్ పెట్టాడు, డబ్బు గురించి ఆలోచించడం. ఇది ప్రజల కోసం, మన కోసం. ఇప్పుడు లోక కళ్యాణం అంటున్నాం. లోక కళ్యాణం అంటే ఏంటి? మనిషి మనసు బుద్ధి ఎప్పుడైతే సక్రమ మార్గంలోకి వస్తుందో తద్వారా 10 మందికి ఆ మంచిని తెలియజేస్తే ఆ 10 మంది మారుతారు. ఎప్పుడైతే సొసైటీలో ప్రతి వ్యక్తి మారుతూ ఉంటాడు మంచి వైపు, ఆటోమేటిక్గా అక్కడ జరిగేది మంచి, అదే లోక కళ్యాణం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రతి వ్యక్తి ఒక 10 మందికి తెలియజేయండి. మన సెంటర్ ఇక్కడ ఈ ఏరియాలో ఈ లోకానికి ఇంత అద్భుతం, బెంగళూరులో పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఇంత అద్భుతంగా కట్టిన వాళ్ళు ఎవరు లేరండి, నిజంగా చెప్తున్నాం. మన శాఖాహారాలు చేసుకున్నాం. ఆ రోజు కూడా రంగస్వామి సార్ నాకు ఫోన్ చేసి, శివ నువ్వు రావాలంటే నేను 4 రోజులు ఇక్కడే ఉన్నావు వచ్చి, అప్పుడు గురుగారు ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా గురుగారు రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. అయ్యా, ఇక్కడికి రావాలంటే కూడా ఒక ప్రాప్తత అనేది ఉండాలి. వాడి కర్మలు ఇంకా రానికుండా చేస్తా అంటే మనం ఎంత పట్టి పీక్తే వస్తాడు? ఇక్కడికి రావాలంటే కూడా ఒక ప్రాప్తత ఉండాలి. ఆ ప్రాప్తత ఉన్నప్పుడు ఆ ఎన్లైన్మెంట్ కలుగుతుంది. ఓకే, ఫినిష్. చవటం మన బాధ్యత, తెలియజేయండి. మన శాఖాహారాలు కూడా సార్తో ఎంతో ఫైనాన్స్ ఆయన ఖర్చు పెట్టారు. అప్పుడు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేను చాలా మందికి చెప్పాను, మా ఫ్రెండ్ సర్కిల్లో ఈ కర్ణాటకలో తెలిసిన వాళ్ళు అందరికి. సో స్వామీజీ కూడా, గురువు గారు కూడా చెప్పారు, ఇస్తే వస్తుంది. దానికి లైవ్ మనకి ఎంతో అద్భుతంగా ఆ సబ్జెక్ట్ అనేది కష్టం. ప్రతి ప్రోగ్రాంలో మీ వంతు ప్రచారం ఉండాలి. ఇక్కడ ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? పిరమిడ్ సొసైటీలో నో ఛార్జెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. వేరే సంస్థలకు వెళ్తే చిన్న కోర్సు నేర్చుకోవాలన్నా కొంత ఫండ్ క్రియేట్ చేస్తారు. మనకు ఆ బాధ లేదు, ఎందుకంటే ప్రతిసారి ఫస్ట్ సర్వీస్ అయితే వితౌట్ ఎక్స్పెక్టేషన్. సో అటువంటి చెప్పారు కాబట్టి ఈ రోజు కదా ఆచరిస్తూ ఎంతో ఖర్చు పెట్టారు. రాబోయే రోజుల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం, October 2nd, 22nd మన గురుదేవులు ఏడుకు వస్తారు. యానివర్సరీ జరుపుకుంటున్నాం. దానికి అద్భుతమైన బెంగళూరులో సిటీ మధ్యలో ఒక మంచి హాల్ బుక్ చేస్తున్నారు సార్. కొన్ని వందలాది మందితో ఆ కార్యక్రమం. ఫైట్ మాస్టర్స్ లక్ష్మణరావు సార్, అట్లాగే ఫైట్ మాస్టర్స్ 4 లక్షల్లో మనకు ముఖ్య అతిథులుగా గురువు గారు కూడా వస్తున్నారు. మన లక్ష్మణరావు సార్ కూడా వస్తారు. ఆ రోజు October 22nd. ఇప్పటి నుంచి దాన్ని ప్రచారం పెట్టండి. ప్రచారం స్వార్థం కోసం అండి, సెంటర్ అభివృద్ధి కోసం కాదు. అందరికీ తెలియాలి, అందరూ ఆనందంగా ఉండాలనే ఒక సదుద్దేశం. ఓకేనా? తెలియజేస్తారా ఎప్పుడది? October 22nd. థ్యాంక్ యూ సార్. సెప్టెంబర్ 24 ఇక్కడే మరి పిప్పల ప్రసాద్ గారు ఆయన ప్రోగ్రామ్, అట్లాగే భీమినేని వంశీ
ఆయన యొక్క సందేశం ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కూడా అందరు రండి, మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడు ఏ సర్వీస్ కావాలన్నా మీరు అందుబాటులో ఉన్నారు. థ్యాంక్ యూ.